సామెతలు 19వ అధ్యాయము 8వ వచనం. బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యము చేయవాడు మేలు పొందును. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించుదాం. ఎవరు ఎవరికి ఉపకారి? ఎవరు ఎవరికి ఉపకారి? ముందు నీకు నీవు ఉపకారం చేసుకోవడం నేర్చుకో. ముందు నీకు నీవు ఉపకారం చేసుకో. నీకు నీవు ఉపకారం చేసుకోలేకపోతే, నేను నా తోటి వారికి సహాయపడుతున్నా, నా తోటి వారికి ఉపకారం చేస్తున్నా అని చెప్పుకోవడం, గొప్పలు చెప్పుకోవడం అంతే. ప్రతి దేవుని బిడ్డలారా, నీ ప్రాణానికి నీవు ఉపకారిగా ఉండాలి. నీకు నీవే ఉపకారం చేసుకోవడం ముందు అలవాటు చేసుకో. యేసు ప్రభువారు ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె అంటే అర్థం ఏంటి? నిన్ను నీవుగా ఎంతగా ప్రేమించుకుంటున్నావో, నిన్ను నీవుగా ఎంతగా ప్రేమించుకుంటున్నావో నీ తోటి వారిని కూడా అలాగే ప్రేమించు. నిన్ను నీవు ప్రేమించుకుంటున్నావా? ఇది ఒక ప్రశ్న. నీవంటే నీకు ఇష్టమేనా? అదొక ప్రశ్న చెప్పండి. నీవంటే నీకు ఇష్టమేనా? అర్థం కాదు చాలామందికి. నువ్వంటే నీకు ఇష్టమేనా? చీ, బతుకు ఉంటే ఎందుకు, పోతే ఎందుకు, సత్యం పోలా అనుకునేవాళ్ళు లేరు? ఉన్నారు లేరా? అంటే ప్రతి దేవుని బిడ్డలారా, నీవంటే నీకు ముందు ఇష్టం ఉండాలి. అంటే నీవంటే నీకు ఇష్టం ఉండాలి. ముందు నీకు నీవు ఉపకారం చేసుకోవాలి. నీకు నీవు ఉపకారం చేసుకోవాలంటే నీకు అవసరమైంది, నీకు కావలసింది ఏంటి అంటే 8వ వచనంలో ఉంది, ముందు నువ్వు బుద్ధిని సంపాదించుకోవాలి. హల్లెలూయా చెప్పండి. బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణానికి ఉపకారి. తెలివైన వాడు తెలివైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఆమెను చెప్పండి. తెలివైన వాడు తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. తెలివైన వాడిని అని చెప్పుకుంటూ తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటే అది నష్టమే, అది కష్టమే. నువ్వు తెలివైన వాడివి అయితే ఖచ్చితంగా తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా నీకు మంచి ఫలితం కూడా ఉంటుంది తెలివైన నిర్ణయం తీసుకుంటే. ఒక చక్కటి మనకి అర్థమయ్యే విధానంలో ఒక చక్కటి నీతి కథ ఒకటి ఉంది. బహుశా మీ అందరికి తెలిసే ఉండొచ్చు. 3 చేపలు ఉన్నాయి. ఒక చెరువులో 3 చేపలు ఉన్నాయి. మందమతి ఒక చేప పేరండి, మందమతి ఒక చేప పేరు కాలమతి, ఒక చేప పేరు సుమతి. మందమతి, కాలమతి, సుమతి 3 ఒకే చెరువులో ఉన్నాయి. ఈ 3 వైభోగం చాలా చక్కగా ఉంది. కానీ ఒక టైం వచ్చింది, ఆ చెరువులో నీళ్లు తగ్గిపోతూ ఉన్నాయి. ఆ చెరువులో ఎండాకాలం వచ్చింది, నీళ్ళు ఎండిపోతూ ఉన్నాయి. నీళ్ళు ఎండిపోతున్నప్పుడు ప్రతి దేవుని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. నీళ్ళు ఎండిపోతున్నాయి, చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి? అవి ఏం చేయాలి? నీళ్ళు ఎండిపోతున్నాయి, చెరువులో నీళ్ళు ఎండిపోతున్నాయి. ఆ చేపలు ఏం చేయాలి? అలాగని చేత కాని వాటిగా ఉంటే అక్కడే ఉంటే ఖచ్చితంగా ప్రమాదమే, ఖచ్చితంగా ప్రమాదం వస్తుంది. అందులో ఒక తెలివైన చేప ఉంది. ఒక తెలివైన చేప మిగతా 2 చేపలు పిలిచి, ఇదిగో చెరువులో నీళ్ళు ఎండిపోతూ ఉన్నాయి, మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా, తెలివి తక్కువతనంగా ఉండకుండా మనం వెంటనే ఇంకొక పెద్ద చెరువులోకి మనం వెళ్ళే విధంగా చూసుకుందాం. ఇక్కడే ఉంటే కనుక మన ప్రాణాలకే ప్రమాదం అని చెప్తే మిగతా 2 చేపలు నవ్వుకున్నాయి. మిగతా 2 చేపలు నవ్వుకున్నాయి. అప్పుడు ఈ చేపలు నవ్వుకోవడం కాదు, నువ్వు మీరు నవ్వితే ఖచ్చితంగా ప్రమాదంలో పడతారు. ఇదిగో మళ్ళీ ఈ చెరువులో నీళ్లు ఎండిపోతే ఖచ్చితంగా
మనల్ని పట్టుకునే వాళ్ళు వస్తారు. ఎవరు వాళ్ళు? జాలర్లు వస్తారు. ఇదిగో వాళ్ళు వచ్చి నీళ్ళు ఎండిపోయి నిలిచి మనల్ని అంగుళం అంగుళం దేవులను పట్టుకుంటే మనం ప్రమాదంలో పడతాం. వాళ్ళు రాకముందే ఈ చెరువులో నీళ్లు పూర్తిగా ఎండిపోకముందే మనం త్వరగా మరి యొక్క చెరువులోకి వెళ్ళాలి అని చెప్తా ఉంటే మిగతా 2 చేపలు వెళ్ళా. సరే, ఆ రాత్రికి రాత్రే ఈ చేప ప్రక్కనే ఇంకో పెద్ద చెరువు ఉందంట, ఆ చెరువులోకి వెళ్ళిపోయింది. ఇంకా 2 చేపలు ఉన్నాయి. ఈ 2 చేపలు ఆ చేపను చూసి నవ్వుకున్నాయి. దీనికి ఇది పిచ్చి పట్టినట్టుంది, తెలివి తక్కువ చేప కాకపోతే ఏంది ఇది, జాగర్లు వస్తారంట, నీళ్ళు ఎండిపోతున్నాయి అంటే మనల్ని పట్టుకుంటారంట, ఏంది ఇదంతా తెలివి తక్కువతనం కాకపోతే ఏంటిది, ఈ రాత్రి రాత్రి అంత అర్ధాంతరంగా ఏదో వచ్చి ఉరుము వచ్చి మీద పడ్డట్టే అలా వెళ్ళిపోయింది అని నవ్వుకున్నాయి. అనుకోకుండా తెల్లారి నిజంగానే జాగర్లు వచ్చారు. వచ్చి ఈ నదిలో చేపలు, మనకి ఈ చెరువులో చేపలు మనకి బాగానే దొరికితే ఇక మన పంట పడుద్ది అనేసి చెప్పుకుంటా ఉన్నారు. చెప్పుకుంటా ఉంటే అందులో కాలమతి ఒక చేప ఉంది. అర్రే అసలు నిజంగా వీళ్ళు వచ్చేసారా బాబు, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎట్లా తప్పించుకోవాలి అనేసి ఆలోచన చేస్తా ఈ తెలివి గల ఈ చేప ఏం చేసిందంటే ఒడ్డును దూకేసి ఆల ముందే చచ్చినట్టుగా పడుకుందంట. ఈ జాతరలు చూసి మరి ఈ చేప మనం ఎత్తకుండానే మనకు దొరికిందిరా బాబు అనుకున్నారంట. తీరా చూస్తే అది చచ్చినట్టుగా ఉంది. చచ్చిన చేప మనకెందుకు, మనకొద్దు, చచ్చిన చేప ఎవరు కొనరు, మనకు వద్దులే అనేసి చెరువులో దూకారంట. చెరువులో దిగి ఇంకా ఏదైనా చేపలు దొరుకుతాయేమో అనేసి దేవుళ్ళు ఆడుతూ ఉన్నారు. ఈ చచ్చిన చేపలాగా ఉన్నటువంటి ఈ చేప నిదానంగా బతుకు జీవుడు అనుకుంటా నిదానంగా పాకుంటూ ఆ పక్కన ఉన్న పెద్ద చెరువులోకి వెళ్ళిపోయిందంట. ఇక ఇందులో ఇంకో చేప ఉంది. ఏ చేపది? మందమతి. ముందు వెళ్ళిపోయిన చేప ఏమో చక్కగా మంచి, అంటే ఏ టైంలో తెలివి ఉపయోగించుకోవాలో ఆ టైంలో తెలివి ఉపయోగించుకో, కంగారు లేకుండా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయింది. ఇంకో చేప ఏమో టెన్షన్తో కంగారుతో ఏదో రకంగా ప్రాణం దక్కించుకుంది. కానీ ఈ చేప తెలివి లేదు. ఈ చేప అందులో ఉండిపోయింది. మొత్తం మీద ఈ జాలర్లో ఈ చెరువులో దిగి మొత్తం మీద ఈ దాక్కున్న ఈ బురదలో ఉన్నటువంటి ఈ మందమతిని, ఈ చేపని పట్టుకొని వల్ల వేసుకుని ఒడ్డుకొచ్చి, తస్తదయ్యా ఏం చేప దొరికిందిరా, మనగాడి చేప దొరికిందిరా, ఇక మనకు పండగ పెద్ద చేప ఇది అని వాళ్ళు చెప్పుకొని నవ్వుకుంటూ ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో వెలుగు కనబడింది. ఆ వలలో ఉన్న చేప ఏం చేస్తాం, ఏడుస్తూ ఉంది. ముందే మేల్కొంటే ఈ చేప ఈ వలలో పడేది కాదు. ఈ చేపకి ఇప్పుడు ఏం లేదు, బుద్ధి లేదు, చెప్పిన మాట వినలేదు. ఈ చేప ఈ వలలో పడింది. ఈ వలలో పడి దేవుడా నన్ను చూడు అంటే అక్కడేంటి పరిస్థితి చెప్పండి, మీకు అర్థమైందా? ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్న ప్రతి దేవుని బిడ్డలారా, ముందు నీకు నీవు ఉపకారం చేసుకోవడం నేర్చుకో. నీకు నీవే ఉపకారం చేసుకోవడం ముందు నేర్చుకో. నీ ప్రాణానికి నీవే ఉపకారిగా ఉండాలి. ఎందుకంటే అది దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. ఏది ప్రాణం. దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. అది బహుమానంగా దేవుడు నీకు ప్రాణాన్ని ఇచ్చినప్పుడు ఆ ప్రాణాన్ని జాగ్రత్తగా నీకు నీవే ఉపకారం చేసుకొని కాపాడుకోవాలి. నీకు నీవే ఉపకారం చేసుకోవాలంటే వాక్యం సెలవిస్తోంది, బుద్ధి సంపాదించుకో. ఆమెను చెప్పండి, బుద్ధి సంపాదించుకో. ప్రతి దేవుని బిడ్డలారా, ఎవరికి వాళ్ళు అనుకుంటారు నాకు చాలా తెలివి ఉంది, నాకు బుద్ధి ఉంది, నాకు జ్ఞానం ఉంది అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటూ ఈ మందమతి ఈ చేప అలా ఉంది. తీరా ఆ టైం వచ్చేసరికి ప్రమాదంలో పడింది. నేను తెలివైనోడిని, నేను తెలియగలదాన్ని కొంతమంది అనుకుంటూ అలా కాలం గడుపుతూ ఉన్నారు. అలా తమకు తెలియకుండానే ఆ వలలో, ఆ వేటగాని వలలో ఆ చేప పడ్డట్టు దొరికిపోతూ ఉంటారు. ప్రతి దేవుని బిడ్డలా, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే ప్రభువారు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక
పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై ఉండుడి. ఆమెను చెప్పండి అందరూ. ఎలా ఉండాలంటున్నాడు? చాలా వివేకం. పాము వలె వివేకము కలిగి ఉండండి. కొందరి జీవితాలు ఎలా ఉన్నాయి? గుడ్డి దిశలో పడ్డట్టు అంటారు చూడండి. కొందరి జీవితాలు అలా ఉంటాయి. తెలిసి తెలిసి గుంటలో పడినట్టుగా ఉంటుంది కొందరి జీవితాలు. తెలిసి తెలిసి గుంటలో పడినట్టు. ప్రతి దేవుని బిడ్డరా, ప్రభువారు మనకు నేర్పించిన ఒక చక్కటి పాఠం ఇదిగో. మీరు ఎక్కడున్నారంటే తోడేళ్ళ మధ్యలో ఉన్నారు. తోడేళ్ళ మధ్యలో మీరున్నారు. ఎలా ఉన్నారు? గొర్రెల్లాగా ఉన్నారు. గొర్రెల్లాగా ఉన్నారు. మీరు ముందు మీకు మీ ప్రాణాలకు మీరే ఉపకారం చేసుకోవాలంటే, మీ ప్రాణాలకి మీరు ఉపకారం చేసుకోవాలంటే ఇక్కడే పాము వలె వివేకము కలిగి ఉండండి. పాము వలె. ప్రతి దేవుని బిడ్డరా, నిజంగా ప్రభువారు ఎందుకు ఈ మాట చెప్పారు? దేవుని బిడ్డలు అంత తెలివిగా ఉండాలి అని, అంత జ్ఞానముతో ఉండాలి అని. అంత తెలివి అంత జ్ఞానముతో ఉన్న బిడ్డలు వారు ఎప్పుడు కూడా వారి ప్రాణాలకు వారు ఉపకారం చేసుకుంటారు. కరువు వస్తుంది అని తెలిసి కూడా అదే ప్రాంతంలో ఉంటే అది తెలివిగల పనా, తెలివితక్కువ పనా? ప్రమాదం వస్తుంది అని తెలిసి కూడా దానికి ఎదురుపోతున్నారు అంటే అది తెలివిగల పనా, తెలివితక్కువ పనా? చెప్పాలి. ప్రమాదం వస్తుందని తెలిసి కూడా, ప్రమాదం రాబోతుంది అని వార్త వింటే అది వేరే విషయం. కానీ వస్తుంది, ఎదురొస్తుంది అని తెలిసి కూడా దానికి ఎదురెళ్తే అది తెలివిగల పనా, తెలివితక్కువ పనా? ప్రతి దేవుని బిడ్డలారా, పాము వలె వివేకులుగా ఉండండి అని ప్రభువు చెప్పాడు. పాము వలె వివేకులు ఉండండి. బుద్ధిమంతుడు తన ప్రాణానికి ఉపకారం చేసుకుంటాడంతే. బుద్ధి సంపాదించుకో. ముందు బుద్ధి సంపాదించుకో. అది వాక్యానుసారమైన బుద్ధి. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎలా ఉండాలో కూడా ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు. పాము వలె వివేకులై ఉండండి. ఎంతమంది చుట్టూ ఉన్నా సరే పాము ఏం చేస్తుంది? వివేకముతో తప్పించకూడదు అంతే. వివేకము కలిగి చాలా తెలివిగా తప్పించు. ఎంతమంది ఎన్ని రకాల దేవులు ఆడతారో. ప్రతి దేవుని బిడ్డలనా అలా నీవు ఉంటే తప్ప నీ ప్రాణాన్ని కాపాడుకోలేవో. దేవుడు నీకు ఇచ్చిన మనశ్శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని నువ్వు కాపాడుకోలేవు. జాగ్రత్తగా ఉంటేనే నువ్వు కాపాడుకుంటావు. ప్రతి దేవుని బిడ్డ పాము వలె వివేకులై, పావురము వలె నిష్కపటులై ఉండండి. అంటే పాపం చేసి వివేకం కలిగి తప్పించుకోవడం కాదు. పావురము ఎంత నిష్కపటముగా పవిత్రంగా ఉంటుందో మీరు అలా పాము వలె వివేకులుగా ఉండాలి. పావురము వలె నిష్కపటులై ఉండండి. ఎందుకంటే మీరు తోడేళ్ళ మధ్యలో ఉన్నారు. తోడేళ్ళ మధ్యలో గొర్రెలాగా ఉన్నారు. ప్రతి దేవుని బిడ్డలారా, ఎలా బ్రతకాలో కూడా ప్రభువు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. గుడ్డెద్దు చేలో పడినట్టుగా ఉండకూడదు. గుంటలో పడినట్టుగా గుడ్డోడు ఏం చేస్తాడు? తెలియక గుంటలో పడతాడు అంతే. అలా ఉండకూడదు. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని, దేవుడు నీకు ఇచ్చిన బుద్ధిని, దేవుడు నీకు ఇచ్చిన తెలివిని ఎలా వాడుకోవాలో జాగ్రత్తగా నువ్వు పరిశీలించుకోవాలి. జంతువులకు, పశువులకు జ్ఞానం తక్కువ. కనీసం అవి ఎదురు లారీ వస్తున్నా సరే అవి అంతే పోతాయి. వాడికి జ్ఞానం లేదు. కానీ దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. ఆలోచించే జ్ఞానం ఇచ్చాడు. ఆమెను చెప్పండి. ఆలోచించే జ్ఞానం నీకు ఇచ్చాడు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు చక్కగా వినియోగించుకో అని ప్రభువే మనకు నేర్పిస్తున్నాడు. ప్రతి దేవుని బిడ్డరా, జ్ఞానము కలిగి జీవించడం, జ్ఞానము కలిగి నోరు తెరవడం అది చాలా చాలా మంచిది అని వాక్యము హెచ్చరిస్తాం. జ్ఞానము కలిగి నోరు తెరవటం, జ్ఞానము కలిగి మాట్లాడటం. కొన్నిసార్లు నీ నోరే నువ్వు పట్టించదంతే. నీ నోరే నిన్ను పట్టించింది. కొన్నిసార్లు నీ తెలివితేటలే నిన్ను ఇరుకుని పెడతా ఉంటాయి.
కొన్నిసార్లు నీ తెలివితేటలే నిన్ను దోషిగా నిలబెడతా ఉంటాయి. అవి వాక్యానుసారమైన తెలివితేటలు కాదు కాబట్టి. కానీ వాక్యానుసారమైన జ్ఞానము నువ్వు కలిగి ఉంటే, నువ్వు సంపాదించుకుంటే, దేవుని బిడ్డరా, నువ్వు తప్పించుకుంటావు, జాగ్రత్త పడతావు. తోడేళ్ళు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సింహాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డరా, ఒక చక్కటి ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఆది కాండంలో ఇక్కడ యోసేపు చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ముందు యోసేపుకు ఒక చక్కటి దర్శనం చూపించాడు. 43వ అధ్యాయంలో 1వ వచనం. దానికంటే ముందు ఇంకొక మాటకి వెళ్దాం. 41వ అధ్యాయంలో, ఈ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే చాలా చక్కగా మీకు అర్థమైంది. 1 నుంచి చదువుకుంటే, 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కలగనెను. ఎక్కడంట? ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలిసినవినైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. ఒక్క నిమిషం ఆగండమ్మా. ఇది ఒక కళ, ఫరో కన్న కళ ఇది. దేవుని బిడ్డరా, చూపుకు అందమైనవి కళలో జరుగుతుంది. ఇదంతా కళలో చూశాడు. ఒక ఏటి దగ్గర నిలిచాడంట. ఏటి దగ్గర నిలబడి చూస్తూ ఉండగా చూపుకు అందమైనవి బలిసినవినైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తర్వాత చూపుకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున. వినండి, ఇప్పుడు మీకు ఏమర్థమైంది? 7 ఆవులు చూపునకు అందమైనవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఏటిలో నుంచి వచ్చాయి. చూపుకు వికారముగా ఉన్న ఆవులు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? అందరు ఇక్కడే ఉన్నారా? అందమైన 7 ఆవులు బలిసినవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఏటిలో నుంచి వచ్చాయి. తర్వాత చూపుకు వికారముగా ఉన్న చిక్కిపోయిన ఆవులు, ముందొచ్చిన ఆవులు బలిసిన ఆవులు. తర్వాత చిక్కిపోయిన 7 ఆవులు ఏటిలో నుంచి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. వినండి, ముందొచ్చిన ఆవులు ఏం చేశాయి? అందుకనే చెప్తున్నా, ప్రతిరోజు ఖచ్చితంగా ఇంటి దగ్గర కాసి అమ్మా జమ్ములో మేస్తా ఉన్న 7 ఆవులు, తర్వాత చిక్కిపోయిన ఆవులు 7 వచ్చాయి. అవేం చేస్తూ ఉన్నాయి? నిలిచి ఈ మేస్తా ఉన్న ఆవులను చూస్తూ ఉన్నాయి. మీకేమర్థమైంది? 7 ఆవుల దగ్గర నిలుచును. అప్పుడు చూపుకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపుకు అందమై బలిసిన ఆవులను తినివేయుచునెను. అంతలో ఫరో మేలుకొనెను. మీకు చిక్కిపోయిన ఆవులు చాలా జాగ్రత్త. మళ్ళీ చదువుదాం. 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కలగనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపుకు అందమైనవి బలిసినవి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచో జమ్ములో మేయుచునెను. వాటి తర్వాత చూపుకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచో ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచునెను. అప్పుడు చూపుకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపుకు అందమై బలిసిన ఆవులను తినివేయుచునెను. ఏమర్థది మీకు? సహజంగా చిక్కిపోయిన ఆవులను బలిసిన ఆవులు తినాలి, ఇలా చంపాలి. ఎందుకంటే వాటికి కండబలం ఉంది, గుండె బలం ఉంది. కానీ ఈ చిక్కిపోయిన ఆవులకు బలం ఉండదు. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? బలిసిన ఆవులనే ఈ చిక్కిపోయిన ఆవులు తినివేస్తూ ఉన్నాయి. ఇది కళ. ఇది కలగన్నాడు.
తెల్లారులేసి ఏముందిలే ఇది కలయగా అనుకోలా. ఈ కళ వచ్చింది, ఏందబ్బా ఎట్లాగొచ్చింది కళ, నాకు ఎప్పుడు ఇట్లాంటి కళలు రాలేదు, ఏంటంటే ఇది 7 ఆవులు, బలిసిన ఆవుల్ని చిక్కిపోయిన ఆవులు తింటమేంటి ఆలోచించాడు. దేవుడు మనిషికి ఏమిచ్చాడు? ఆలోచన శక్తిని ఇచ్చాడు. హల్లెలూయా. ఆలోచించాలి ప్రియ. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే ముందు మనము ఆలోచించాలి. ఏంటిది, ఇలా ఎందుకు వచ్చింది, ఇలా ఎందుకు జరుగుతూ ఉంది, ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు నీకు ఆలోచన శక్తిని ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆలోచన శక్తిని వినియోగించుకోకపోతే ఈ బలిసిన ఆవులను, ఈ చిక్కుపోయిన ఆవులు వచ్చి తినివేయటం ఏంటి అనేది ఆలోచన ఉండదు కాదు. ఫరో దేవుని బిడ్డరా తెలివైన వాడు, తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. తెలివైన తెలివైన ఆలోచన, తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. ఏం చేశాడు చూద్దాం మళ్ళీ 5వ వచనం. అతడు నిద్రించి ముందు చూశాడు కళ, బలిసిన ఆవుల్ని చిక్కిపోయిన ఆవులు తినివేశాయి. వెంటనే తుల్లుపడి లేచాడు. మళ్ళీ 5వ వచనంలో అతడు నిద్రించి రెండవసారి కలగదను, అందులో మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక దంటున పుట్టుచుండెను. మరి తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పేల వెన్నులు వాటి తర్వాత మూలొచ్చెను. ఇది మళ్ళీ ఇదొక కళ. ఏం కళ ఇది? 7 ఏముంది? 7 వెన్నులు, మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక దంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలచెను. అప్పుడు నిండైన పుష్టి గల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మింగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కళ అని అనుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ 2 భావాల్లో ఇందులో ముందొచ్చింది ఎన్ని ఆవులు? అవి బలిసి 7. తర్వాత ఎన్ని వెన్నులు వచ్చాయి? మంచి పుష్టి గల వెన్నులు 7 వచ్చాయి. ఏంటి ముందు 7 వచ్చినాయి. తర్వాత ప్రియ దేవుని బిడ్డరా, దేవుని కృప ఏంటంటే తన ప్రజలకు కొన్ని విషయాలు ముందే తెలియజేస్తూ ఉంటాడు. తెలుసుకోవాలి. తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఉండకూడదు. దేవుడు నీకు గ్రహించగల మనసు నీకు ఇచ్చాడు. నువ్వు గ్రహించాలి, నువ్వు అర్థం చేసుకోవాలి. నేను మూర్ఖుణ్ణి అన్నట్టుగా, నాకు అంత తెలుసు అన్నట్టుగా నువ్వు ముందుకు దూకొద్దాం. మూర్ఖుణ్ణి చివరికి మూర్ఖురాలుగా కనబడాల్సిన పరిస్థితి వస్తుంది. కనబడతా ఆ విధంగా. ఇప్పుడు దేవుని బిడ్డ ఇక్కడ మనం చూస్తున్నాం 7 బలిసిన ఎద్దులు, 7 చిక్కుపోయిన ఎద్దులు, 7 మంచి పుష్టి గల 7 వెన్నులు, తర్వాత పీల వెన్నులు 7. ఇది జరిగింది. తర్వాత ఇది కళ అని గ్రహించాడు. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను. గనుక అతడు ఐగుప్తు శకునగాళ్ళందరినీ, అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కళలను వివరించి వారితో చెప్పిన కానీ ఫరోకు వాటి భావము తెలుపుగల వారు ఎవ్వరూ లేకపోయాను. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును, పక్షికారుల అధిపతిని, మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను. ఒక రాత్రి మేమిద్దరము కళ్ళగంటిమి, ఒక్కొక్కడు వేరు వేరు భావములు గల కళలు చెరియొకటి గంటిమి. ఇదంతా మీరు చదువుకోండి. ఇదంతా జరిగిపోయిన తర్వాత చివరికి ఈ కళభావమును ఎవరు చెప్పగలుగుతారు అంటే చెరసాల్లో ఉన్న యేసేపు గుర్తుకొచ్చాడు. దేవుని బిడ్డ యేసేపును చూద్దాం. 16వ వచనం. యేసేపు అది నా వలన కాదు, అదిలో చెప్పని దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పాను. అందుకు ఫరో నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుంటిని. ఈ మీరు ఇంటికి ఇలా చదువుకొని దేవుని బిడ్డ. ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుడు యేసేపుకు తెలియజేసింది ఏంటంటే 7 సంవత్సరాలు కరువు వస్తుంది. ఎంత?
సంవత్సరం కరువు వచ్చింది. 7 సంవత్సరాలు ఈ కరువు కాలంలో నీవు ప్రజలను పోషించాలంటే ముందే ఈ 7 సంవత్సరాలు సరిపడిన ధాన్యాన్ని సమకూర్చుకో అని చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూద్దాం 34 చూద్దాం. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులు నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరంలో ఐగుప్తు దేశమంతటా 5వ భాగం తీసుకునవలెను. రాబో ఈ మంచి సంవత్సరంలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశం నశించిపోకుండా ఆ ఆహారం ఐగుప్తు దేశంలో రాబోవు కరువు సంవత్సరములు 7ంటికి ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పెను. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనను. ఇదంతా చదువుకొని ప్రియ దేవుని బిడ్డలారా 47 వచనం. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరంలో భూమి బహుగా విరివిగా పండిన ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరంలో ఆహారం అంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణంలో దాన్ని నిల్వ చేసాను. ఏ పట్టణము చుట్టూ ఉండు పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేసిన. యేసేపు సముద్రపు ఇసుకవలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. కొలుచుట అంతగా ధాన్యాన్ని సమకూర్చాడు. ఎవరో దేవుడు చూసుకుంటలే అని ఖాళీ ఊరికి ఉన్నాడా? ఏం చేశాడు? కొలుచుటకు అసాధ్యమయ్యే అంతగా ధాన్యమును సమకూర్చాడో. హల్లెలూయా. బుద్ధిమంతుడు బుద్ధిని సంపాదించుకు తన ప్రాణానికి ఉపకారి, తన ప్రాణమునకు ఉపకారి. దేవుని బిడ్డరా ఎంత జాగ్రత్తగా వ్యవహరించారో చూడండి. ఒక కల వచ్చింది. 7 బలిసిన ఎద్దులు, 7 బక్క చిక్కిన ఎద్దులు, 7 పుష్టిగల వెన్నులు, 7 పేల వెన్నులు. దేన్ని మింగేసిందంటే బలిసిన ఎద్దుల్ని బక్క చిక్కిన ఎద్దులు మింగేశాయి. ఇది ఒక కళ. దేవుని బిడ్డలారా ఫరో ఏంటి కళ ఏంటి? ప్రతిసారి 7 అని వచ్చింది, ఏంటి కళ ఏంటి అని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేశాడు. మొత్తం మీద జవాబు పొందుకున్నాడు. యేసేపు అన్నాడు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం వచ్చాడు. దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా బుద్ధిమంతుడు అపాయము వచ్చుడ చూచి దాగి ఉండును. బుద్ధిమంతుడు అపాయము వచ్చుడు చూచి దాగి చూసుకున్నారా, ఉంటే ఉన్నాం పోతూ పోయిన అనుకునేవాడు ఎప్పటికీ బుద్ధిమంతుడు కాలేడు. దేవుని బిడ్డరా బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచినప్పుడు తప్పించుకో, దాగి ఉండాలి. దేవుని బిడ్డరా నీ ప్రాణానికి నీవే ఉపకారం చేసుకోవాలి. ముందు గుర్తుపెట్టుకో. నీ కుటుంబానికి ముందు నువ్వు ఉపకారం చేసుకో. మూర్ఖత్వంగా ఉండొద్దు. పాము వలె వివేకము కలిగి ఉండు. పావురం వలె నిష్కపటులై ఉండండి. తెలివి తక్కువతనంగా ఉండొద్దు. దేవుని బిడ్డరా ఇక్కడ మనం చూస్తున్నాం, యేసేపు ఏం చేశాడు? సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. అది చెప్పండి. వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనుకుంటే, అడగకముందే అన్ని దేవుడు తెలుసులే, ఆయన చూసుకుంటేలే, ఆయనకి తెలుసులే అలా అనుకుంటే అది మూర్ఖత్వం అయింది. దేవుడు ముందు నిన్ను హెచ్చరించాడు, ముందు నీకు చూపించాడు. దేవుని బిడ్డ హెచ్చరించినప్పుడు ముందు నువ్వు మేలుకోవాలంతే, నువ్వు గ్రహించాలి. దేవుడు నీకు చూపించినప్పుడు, నిన్ను హెచ్చరించినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండవలసిందే. వచ్చినప్పుడు చూసుకోవచ్చులే, ఏమైందిలే, టైం ఉందిగా అనుకుంది ఎవరో మందమతి. చివరికి ఏమైంది? వల్లో పడింది. ఇంకో చేప నిర్లక్ష్యంగా ఉంది, జ్ఞానం ఉంది కానీ నిర్లక్ష్యంగా ఉంది. వచ్చినప్పుడు చూసుకోవచ్చు, చివరికి టెన్షన్, కంగారు, చచ్చినట్టుగా పడిపోయి ఉంది. టెన్షన్, కంగారు, భయం.
అని టెన్షన్ లేకుండా, కంగారు లేకుండా, ఆత్రత లేకుండా చక్క ప్రశాంతంగా అవకాశం ఉన్నప్పుడు ఏం చేసింది? తెలివైన చేప మరొక చెరువులోకి క్షేమంగా వెళ్ళి. ప్రతిని బిడ్డరా, చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రాణానికి నీవే ఉపకారం చేసుకో. నీ ఆలోచనకు, నీ సంతోషానికి, నీ ఆనందానికి నీవే కట్టడి చేసుకోవాలి, ఉపకారం చేసుకోవాలి. నీకు నీవే హాని చేసుకోవద్దు, నీకు నీవే నష్టం చేసుకోవద్దు అని వాక్యము హెచ్చరిస్తా ఉంది. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. అదేం చేసేదిలే, దేవుడు చూసుకుంటలే అన్నాడు యేసేపు. లేదు, ఏం చేశాడు? సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసిను. ఎంతట? కొలుచుటకు అసాధ్యమయ్యేంతగా. కొలవలేకపోయాడు. దేవుడు చూపించే ముందు హెచ్చరించాడు. మరి దేవుని బిడ్డ, దేవుని సేవకుడు ద్వారా కూడా దేవుడు కొన్నిసార్లు నేను హెచ్చరిస్తాడు. కొన్నిసార్లు నువ్వు హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు నువ్వు వెంటనే గ్రహించి మేల్కొంటే రాబోతున్న ప్రమాదం నుంచి, నష్టం నుంచి, కష్టం నుంచి నువ్వు తప్పించబడతావు, నువ్వు సురక్షితంగా ఉంటావు. ఉందువుగాక. 50వ వచనం. కరువు సంవత్సరం రాకమునపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఫోను యొక్క యాజకుడైన పోతిఫరు కుమార్తెకు అసెనతు అతనికి వారిని కలెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోనట్టుగా చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టిన తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశము దేవుడు నన్ను అభివృద్ధి పొందించని చెప్పి 2వ వారికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. 53వ వచనం. ఐగుప్తు దేశమును సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమాయును గాని ఐగుప్తు దేశమందంతటా ఏముంది? ఆహారం వండెను. ఆమె చెప్పండి. కరువు ఎక్కడుందో ఆహారము కూడా అక్కడే ఉంది. ఎలా జయించారు దీన్ని? ఎలా తప్పించబడ్డారు? ఎలా తప్పించుకున్నారు? ఎలా అధిరోహించారు? మరి దేవుని బిడ్డలారా, జ్ఞానముతో ఆలోచన చేశారు. వచ్చిన కళను వారు చక్కగా అర్థం చేసుకున్నారు. దేవుడు కృప చూపించాడు, వారు గ్రహించారు. కాబట్టి అంత ప్రళయము లాంటి కరువు వచ్చినా సరే, ఎక్కడే ఉందంటే 7 సంవత్సరములు కరువు ఆరంభమాయిన కానీ ఐగుప్తు దేశమందంతటా ఆహారముండెను. ఆమె చెప్పండి. దేవుడు ముందే తన ప్రజలను సురక్షితమైన ప్రాంతానికి చేరుస్తాడంతే. ముందే తన ప్రజలను సురక్షితమైన ప్రాంతానికి చేరుస్తాడు. ఎక్కడ సమృద్ధి ఉందో, ఎక్కడ పచ్చిక ఉందో అక్కడ చేరుస్తాడు. అందుకని కీర్తనకారు 23వ కీర్తనలో 2వ వచనం ఒక మాట ఉంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని చెప్పి పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆమె చెప్పండి. శాంతికరమైన జలముల యొద్ద నన్ను ఆయన నడిపించుచున్నాడు. మరి దేవుని బిడ్డరా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తెలివి తక్కువతనంగా ఉన్నారో లేక నిర్లక్ష్యంగా ఉన్నారో ఆ ప్రమాదంలో పడేవాళ్ళే. ఆ దేశం అంతా ప్రమాదంలో పడేది. కానీ వారు ఆలోచనతో, జ్ఞానముతో ఉన్నారు. మరి దేవుని బిడ్డరా, వారు తప్పించబడ్డారు. ఆహారం ఉండెను. ఐగుప్తు దేశం అన్నంతట కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసం ఫరోతో మొరపెట్టుకుని, అప్పుడు ఫరో, మీరు యోసేపునొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తులందరితో చెప్పాను. కరువు ఆ దేశం అన్నంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తులకు ధాన్యము అమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు అతి తలగా ఉందువుగాక. దేవుని ప్రజలకు దేవుడే జ్ఞానం ఇస్తాడంతే. దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో వారు ఎప్పుడూ తలగా ఉంటారు, వారు ఎప్పుడూ పైవారుగా ఉంటారు. ఇక్కడే ఉంది ఆ కరువు. 57వ వచనం. ఆ కరువు ప్రతి దేశమందు
భారమైనందున సమస్త దేశస్థులు యేసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తుకు వచ్చిరి. అదిలో చెప్పండి. ఒకనాడు యేసేపు పరిస్థితి ఏంటి? దాసుడు, ఆ దేశానికి దాసుడు. కానీ ఇప్పుడు ఆ దేశానికి కాదు, సమస్త దేశాలకు అన్నం పెట్టే స్థాయికి దేవుడు హెచ్చించాడు. ఆమేన్. దేవుడు హెచ్చించాడు. ప్రతి దేవుడు బిడ్డరా, బుద్ధి సంపాదించుకున్నాము. ఇక్కడే ఉంది. ముందు మనం చదువుకున్న మాట చూస్తున్నాం. సామెతలు 29వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి. నువ్వు ఇతరులకు ఏదైనా నువ్వు చేయాలంటే ముందు నీకు ఉండాలి కదా. యేసేపు ఇతరులకు ఆహారము తీర్చాలంటే, ఆకలి తీర్చాలంటే ముందు యేసేపు ఉండాలి. యేసేపు ఎంత ధాన్యం అక్కడ? కొలవలేనంత ధాన్యము. కొలవలేనంత ధాన్యం యేసేపుకు దేవుడు అట్లాంటి కృపనిచ్చాడు. యేసేపు బుద్ధిని వాడుకున్నాడు, అంతే. బుద్ధిని సంపాదించుకున్నాడు. భక్తుడు దావీదు కూడా ఒక చక్కటి ప్రార్థన చేసేప్పుడు దేవుని బిడ్డరా, 119వ కీర్తనలో 119వ కీర్తన 34వ వచనం, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేశాడు? నాకు బుద్ధి దయచేయము, నాకు బుద్ధి దయచేయము. 119వ కీర్తన 18వ వచనంలో, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవము, నా కన్నులు తెరవము, నాకు బుద్ధి దయచేయము. కంటి ముందు విస్తారమైన ఆశీర్వాదాలు నది వల్ల ప్రవహించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నా సరే చూడలేని స్థితిలో ఉంటే అది గురుడుతనమే. గ్రహించలేని స్థితిలో ఉంటే అది అంధకారమే, అది నష్టమే, అది కష్టమే. అందుకని భక్తుడు ప్రార్థించాడు, అయ్యా నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవము, నీ ధర్మశాస్త్రము అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అడగాలి దేవుని, అయ్యా నాకు కృప చూపించు, నాకు బుద్ధి దయచేయి, నాకు బుద్ధి దయచేయము, నాకు కృప చూపించు, నా కన్నులు తెరవము. మరి దేవుని బిడ్డలారా, అటువంటి విలక్షణమైన చక్కటి ప్రార్థన చేశాడు దావీదు. దేవుడు దావీదును అలా కృప చూపించి హెచ్చించాడు. దావీదును దేవుడు హెచ్చించాడు. మరి దేవుని బిడ్డలారా, ముందు నీవు నీ ప్రాణానికి నీవు ఉపకారిగా ఉండాలి. నీ కుటుంబానికి నీవే మేలు చేసుకునే వ్యక్తిగా ఉండాలి. కానీ నీ కుటుంబానికి లేకపోతే నీకు నీవే అపకారం చేసుకునే వ్యక్తిగా, నీకు నీవే హాని చేసుకునే వ్యక్తిగా ఉండకూడదు. నీకు నీవే హాని చేసుకునే స్థాయికి దిగజారిపోకూడదు. బుద్ధి లేనివారు, బుద్ధి తక్కువ ఉన్నవారు తమకు తాము హాని చేసుకుంటారు. బుద్ధిని సంపాదించుకునేవాడు హాని చేసుకోడు, కానీ ముందు మేలు చేసుకుంటాడు. నీకు నువ్వు మేలు చేసుకో ముందా. ఎందుకంటే నీ ప్రాణము విలువైనది, నీ జీవితము విలువైనది, నీ కుటుంబము విలువైనది. ముందు నీకు నీవు ఉపకారము చేసుకోవటం అలవాటు చేసుకో. ముందు నీకు నీవు మేలు చేసుకోవడం అలవాటు చేసుకో. అదిలో చెప్పండి, నీ చెయ్యే రిక్తహస్తముగా ఉంటే నీ చెయ్యి ఎప్పటికీ ఎలా మారిద్ది? మారిద్దా? మారదు. ముందు నీ చెయ్యి నిండుగా ఉండాలి, ముందు నీ కుటుంబం నిండుగా ఉండాలి. ప్రతి దేవుని బిడ్డలు అర్థం చేసుకుంటున్నావు అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. బుద్ధి సంపాదించుకో, గ్రహించు, సమస్తమును గ్రహిస్తారని సామెతల గ్రంథంలో ఒక చక్కటి మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం ఇక్కడ 28వ అధ్యాయం 5వ వచనం, 28:5లో దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరో,
యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురో. ఆమని చెప్పండి. సమస్తమును గ్రహించుదురో. ఎవరు ఎవరు? యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురో. దేవుని బిడ్డరా, నువ్వు గ్రహించాలి, గ్రహించాలి. ఇప్పటికైనా మేలుకోవాలి, కళ్ళు తెరవాలి అని ఆలోచన రావాలి. సమస్తమును గ్రహించుదురో. ఒకవేళ యేసేపు కనుక నిర్లక్ష్యంగా ఉంటే, ఒకవేళ యేసేపు కనుక మత్తులో ఉంటే, ఏమైతే వచ్చిందో చూసుకోవచ్చు అనుకుంటే, ఆ కరువు వచ్చిన తర్వాత ఇంకేం చేయలేడు. కరువు వచ్చాక నోరు ఎలా పెట్టడం తప్ప ఇంకేం చేయలేడు. దేవుడు చూపించినా సరే, గద్దించినా సరే నిర్లక్ష్యంగా ఉంటే ఏమీ చేయలేడు. కానీ ఎప్పుడు దేవుడు చూపించాడో, గ్రహించాడో, తెలుసుకున్నాడో వెంటనే మేల్కొని జాగ్రత్త పడ్డాడు. దేవుని ప్రజలు ఎప్పుడు అలాగే ఉండాలి, గ్రహించాలి, గ్రహించాలి. దేవుడు హెచ్చరించినప్పుడు, దేవుడు గద్దించినప్పుడు వెంటనే మేల్కో, తెలుసుకో, గ్రహించు. దేవుడికి అన్ని విధాల అన్ని విషయాలు మేలు చేసే దేవుడు ఆయన. యేసేపు అంటే అర్థము ఫలించడి కొమ్మ. అదిలో చెప్పండి. ఇప్పుడు దేవుని ప్రజలు అలా ఉండాలి, గ్రహించాలి. ఒకవేళ యేసేపు గ్రహించకపోతే అంతటి కరువును జయించేవాడు కాదు. నువ్వు గ్రహిస్తే నువ్వు సమస్తను జయిస్తావు, జయించుదుగాక. దేవుని బిడ్డరా, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురో. ఎంత చక్కటి మాట ఇది. యెహోవాను ఆశ్రయించేవారు సమస్తమును గ్రహించాలి, అర్థం చేసుకోవాలంటే. పసిగట్టాలి. కొన్ని సందర్భాల్లో పసిగట్టాల్సిందే. ప్రమాదం ముంచుకొస్తుంది, పసిగట్టాల్సిందే. ప్రమాదం వస్తుంది, తప్పించుకోవడం కోసము జాగ్రత్త పడాల్సిందే. అదిలో చెప్పండి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తారు. కరోనా టైంలో చెప్పండి, అందరూ ఏం చేశారు? ఏం చేశాడు? ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. అది నన్నేం చేసిందిలే, అది నన్నేం చేసిందిలే అని మొండితనంగా, మూర్ఖత్వంగా దానికి ఎదురెళ్తే ఏమేది? ఇట్లా పట్టేసి దాను పట్టేసి చూడండి ఒక మిషను. ఏ మిషన్ అది? ఇంతకుముందు ఒక యాడ్ వచ్చేది, అలా పట్టేసిద్ది అంతే. తగిన జాగ్రత్తలు తీసుకోబట్టి దేవుని బిడ్డ ప్రాణంతో ఉన్నాం అంతే. దేవుని కృప. ఆ జాగ్రత్తలు లేకపోతే ప్రాణం లేదు, విలువ లేకుండా పోయేది. దేవుని బిడ్డరా, వస్తుంది, ప్రమాదం వస్తుంది అని తెలిసినప్పుడు మేల్కో. మొండితనంగా, మూర్ఖత్వంగా ముందుకు వెళ్ళొద్దు. మొండితనంగా, మూర్ఖత్వంగా ముందుకు వెళ్ళకూడదు. కొన్ని సందర్భాల్లో ప్రభువు మనకు నేర్పించిన ఒక మంచి పాఠం ఏంటి తెలుసా మీకు? చూద్దాం. యోహాను సువార్తలో 8వ అధ్యాయం. కొన్ని పరిస్థితుల్లో ప్రభువారు మనకు ఎలా ఉండాలో ఆయన నేర్పించాడు. ఎలా ఉండాలి, ఏం చేయాలి, ప్రమాదం వస్తుందని తెలిసినప్పుడు. ఆ మాట దయచేసి ఎవరైనా తెలిస్తే, ఆయన దాగి ఉండెను అనే మాట అక్కడ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ. 8:59. కాబట్టి వారు ఆయన మీద రూటకు రాళ్ళను ఎత్తిరి కానీ యేసు దాగి. యేసు అక్కడే ఉంది, దాగి. యేసు దాగి ఉండెను. మీకేమర్థమైంది ఇక్కడ? దేవుని బిడ్డలు, యేసు అక్కడ దాగి ఉండెను అనే మాట చూస్తూ ఉన్నాం.
రాళ్ళను ఎత్తిరి. రాళ్ళను ఎత్తిరి. యేసు అక్కడ ఏం చేశాడు? చూసుకుని రండిరా, అసలు నేను మీద ఎంతో నా దమ్మంతో చూసుకుని రండిరా. అది మన డైలాగులయ్యి. కానీ ప్రభు దాగి ఉండేను. కొన్ని సమయాల్లో పరిస్థితులను అర్థం చేసుకొని అలా ఉంటే మంచిది అని ప్రభు మనకు నేర్పించాడు. ఆమేన్. ప్రభు మనకు నేర్పించాడు అంతే. ఆ మెలకు ఉండాలి మనకి. ఆ మెలకు ఉండాలి. పాము వలె వివేకులే ఉండు ప్రభు మనకు నేర్పించాడు, చెప్పాడు, అని మనకు బోధించాడు. దేవుని బిడ్డలు, యేసు దాగి ఏముంది? దేవాలయంలో చూద్దాము. యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటే 36 చదువుకుందాం. మీరు వెలుగు సంబంధులున్నట్లు మీకు కలిగి ఉన్న వెలుగు కొలది వెలుగునందు విశ్వాసం ఉంచుడు. మీకు కలిగి ఉన్న వెలుగు, మీకు కలిగి ఉన్న వెలుగు కొలది వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి వారికి కనబడకుండా దాగి ఉండేను. ఆమేన్. చేతకాని వాడా? ఆయన చేతకాని వాడ దాగి ఉండటానికి? ఆయనకు రోషం లేదంటావా? ఆయనకి రోషం లేదంటావా? పౌరుషం లేదంటావా? దేవుని బిడ్డలారా, యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆ టైం ఇంక రాలా. దేవుడు నిర్ణయించే టైం ఇంక రాలా. ఆ టైం వచ్చే వరకు దాగి ఉన్నాడు అంతే. దేవుని బిడ్డరా, నీ ప్రాణానికి నువ్వు ఉపకారం చేసుకో. నీ ఆలోచనలు, నీ తెలివితేటలు శ్రావ్యముగా నీ ప్రాణానికి, నీ కుటుంబానికి మేలు చేసేవిగా, ఉపయోగపడే విధంగా ఉండాలి. నష్టం దీనివల్ల ప్రమాదము, దీనివల్ల నష్టము అంటే దానికి దూరంగా ఉంటే మంచిది. నాకేమీ తెలియనేసి మందు బాటలు తగ్గితే ఏమవుద్ది? మందు తాగటం వల్ల ఎంత ప్రమాదం. లేకపోతే ఇంకొకటి అది తెలుసుకొని ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని సంపూర్ణంగా గడపచ్చు. అకాల మరణం ఉండదు. అకాల మరణం ఉండదు. మూర్ఖత్వంగా వెళితే మాత్రము ఏరి కోరి ప్రమాదాన్ని తెచ్చుకుందంటే మూర్ఖత్వం ఉండకూడదు. దేవుని బిడ్డరా, వాక్యం సెలవిస్తుంది, బుద్ధి సంపాదించుకునేవాడు ఏముంది? బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణానికి ఉపకారి. తర్వాత ఇక్కడేముంది? వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. వివేచన శక్తి కూడా కావాలి. ఆలోచించే శక్తి, గ్రహించే శక్తి. ఖచ్చితంగా వారికి మేలు ఉంటుంది. వారు మేలు పొందుకుంటారు. దేవుని బిడ్డరా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదము అని తెలిసినప్పుడు, అపాయము అని తెలిసినప్పుడు, అపాయం తెలిసిన తర్వాత కూడా ప్లగ్గులు ఏలిపెడితే ఏమవుతాయి? ఇది అపాయము, ఇది మనకి నష్టము, ఇది మనకి ప్రమాదము, మన ప్రాణానికి ప్రమాదం అని తెలిసి కూడా అందులో వేలి పెడితే ఎలా ఉంటుందో దేవుని బిడ్డరా, ఎంత నష్టమో ఆలోచించేయండి. అట్లాగే కొన్ని విషయాల్లో మనకి నిర్లక్ష్యము, మూర్ఖత్వము, లేకపోతే మొండితనము మనకి అంత ప్రమాదంగా మారింది. అలా ఉండకూడదు. ఏ పని చేసినా ఆలోచించిన బుద్ధితో ఆలోచించు. అందుకని మనం చదువుకున్న పుస్తకాలు ఒక మాట ఉంది, ఎవరి మీద ఖండ బలము గలవాడు కంటే బుద్ధి బలము గలవాడి మీద. ఏమని చెప్పండి?
బుద్ధి బలం, ఖండబలం అవసరమే, కానీ దానికంటే కూడా బుద్ధి బలం ఇంకా అవసరం. ఆమె చెప్పండి, దానికంటే కూడా బుద్ధి బలం ఇంకా అవసరం. దానికంటే కూడా బుద్ధి బలం ఇంకా అవసరమో మీకు అర్థమైంది అనుకుంటున్నా. దాన్ని చక్కగా వాడుకోండి. దేవుడు మీకు ఈ లోకంలో బ్రతకడానికి కావలసినంత జ్ఞానం ఇచ్చాడు, కావలసిన తెలివి ఇచ్చాడు, కావలసినంత వివేచన ఇచ్చాడు. చక్కగా వాటిని వాడుకోండి. దేవుని కొరకు జీవించండి. యేసేపు ఎలా దీవించబడ్డాడో, ఎలా జాగ్రత్తగా ఉంటే దీవించబడ్డాడో అలా ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం కొలత లెక్కలేనంతగా, కొలవలేనంతగా యేసేపు ఎలా దీవించబడ్డాడో అంతగా నీవు, నీ కుటుంబం దీవించబడదురుగాక. వాక్యానుసారం బుద్ధి సంపాదించుకుందాం, గ్రహించుదాం, దేవుని కృపలో ముందుకు వెళదాం. మూర్ఖత్వము, అజ్ఞానము, అవివేకము, అనాలోచన లేకుండా జ్ఞానముతో ముందుకు వెళ్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.